మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం గ్రామంలో ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీ, తహసీల్దార్ కె కిషోర్ కుమార్, మండల అభివృద్ధి అధికారి డి జయరాం నాయకులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతానాగులవరం పంచాయతీ తీర్మానం ద్వారా సర్వే నంబర్ 22/3లో 13 సెంట్ల భూమిని ముస్లిం శ్మశాన వాటికగా కేటాయించారని, ఆ స్థలంలో ఇప్పటికే సమాధులు కూడా ఉన్నాయని తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ స్థలాన్ని వేరే ప్రభుత్వ అవసరాలకు వినియోగించేందుకు ఇటీవల శుభ్రపరిచారని పేర్కొన్నారు. అందువల్ల ముస్లిం శ్మశాన వాటిక స్థలాన్ని యథావిధిగా కొనసాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో సీతానాగులవరం గ్రామం మార్కాపురం మున్సిపాలిటీలో కలిసే అవకాశం ఉన్నందున ముస్లింలకు ఆ స్థలం అవసరం అవుతుందని తెలిపారు. ఆ స్థలంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపడతారని వస్తున్న వార్తలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రి కోసం గతంలోనే వేరే స్థలం కేటాయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తర్లుపాడు మండల తహసీల్దార్ గారికి మరియు తర్లుపాడు మండల ఎంపీడీఓ గారికి మన తర్లుపాడు మండలంలోని సీతానాగులవరం గ్రామానికి సంబంధించినటువంటి 2023లో 22/3 సర్వే నెంబర్లో 13 సెంట్ల భూమిని ముస్లిం శ్మశాన వాటిక కింద కేటాయించడం జరిగింది. గత కొన్ని రోజులుగా అక్కడ చెందినటువంటి ప్రాంతీయ నాయకులు అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తను ముళ్ళ కంపను తొలగించి వేరే విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, ఆ స్థలాన్ని యథావిధిగా కొనసాగించాలి. ఎందుకోసమంటే మన మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి దాని పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి 13 నుంచి 15 గ్రామాలకు ఆ మ్యాపింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ జరగాలన్నా కానివ్వండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కలపడం జరుగుతుంది. మరియు అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి అక్కడ స్థిరపడతారు. కాబట్టి ముస్లిం శ్మశాన వాటిక అయితే యథావిధిగా కొనసాగించాలని మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరియు మా తర్లుపాడు మండల ఎంపీడీఓ గారికి కూడా దీని గురించి వివరించడం జరిగింది. మరియు దానికి సంబంధించి ఆ ప్రహరీ గోడ కోసం తమ ప్రభుత్వ పై అధికారులకు మరియు ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళి దానికి సంబంధించినటువంటి నిధులను కేటాయించే ఆ ప్రహరీ గోడను కూడా నిర్మించాలని మేము కోరడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్.